మీరు దేవుని ఆలయంకి రావాలని, మొదట ఆరాధనలో మీరు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారము 3:30కి శంషాబాద్లో సర్వీస్ జరుగుతుంది. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది రావాలని, అక్కడున్న హాల్ కూడా చక్కగా నింపబడాలని, దేవుని సన్నిధిలో అందరూ అక్కడ నడిపించబడాలని మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈవినింగ్ సర్వీస్ మనకి 5:40కి మనకి ఆరాధన ఉంటుంది ఫ్యూజన్ ఆలయంలో. దయచేసి మీరు ఈవినింగ్ సర్వీస్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి, ఆలయం కోసం ప్రార్థించండి. ఒక మంచి హాల్ దేవుడు మనకి ఇవ్వాలి. ఆ హాల్ మనకి దేవునికరంగా ఉండాలి. సో దానికి అరేంజ్మెంట్స్ అన్నీ దేవుని సన్నిధిలో జరగాలని మీరు ప్రార్థించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆల్బమ్ కోసం కూడా ప్రార్థన చేయండి. అండ్ సురేష్ మ్యారేజ్ విషయంలో కూడా మీరు ప్రార్థనలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. దేవుని వాక్కులకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 39. దయచేసి అందరూ తెలిసి ఉంచండి. ఆదికాండము 39, ద బుక్ అకార్డింగ్ టు ద Genesis 39th chapter. Yes. ద బ్యాక్గ్రౌండ్ చూస్తే జోసెఫ్ విషయంలో దేవుడుతో మేలు చేసినట్టు మనం చూస్తున్నాం. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ జోసెఫ్. 12 మంది బిడ్డలు యాకోబుకి. ఈ 12 మందిలో దేవుడు 12 మందిని ఎంతో చక్కగా దేవుడు బ్లెస్ చేశాడు. గాడ్ వాజ్ బ్లెస్సింగ్ బికాస్ దట్స్ ఆఫ్ స్ప్రింగ్. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంకు వాగ్దానం చేసేదండి, గొప్ప జనంగా చేస్తానన్నాడు. గొప్ప జనంగా చేస్తానన్నాడు. యాకోబు నుంచి దేవుడు ఒక సంతానం తీసుకొచ్చాడు. 12 మంది కుమారులను తీసుకొచ్చాడంటే మామూలు విషయం కాదు. సో గాడ్ హ్యాస్ బీన్ బ్లెస్సింగ్. అండ్ అందులో జోసెఫ్కి దేవుడు అనేక దర్శనాలు దేవుడు చూపించాడు. అంటే కళల రూపంలో దేవుడు జోసెఫ్తో మాట్లాడాడు. గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడాడు. దేవుడు జోసెఫ్ని ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆ కళలో చూస్తూ వచ్చాడనమాట. గాడ్ వాజ్ స్పీకింగ్. నువ్వు ఒక రోజుని ఒక అధిపతిగా ఉంటావని దేవుడు చిన్ననాటి నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అన్నయ్యలకి నచ్చలే. అన్నయ్యలు చంపేయాలనుకున్నారు. సో అందులో ఉన్న కుమారుడు యోధా, అదేవిధంగా రుబేన్, ఒక కుమారుడు తమ్ముడి మీద కనికరం చూపిస్తారు. సో జోసెఫ్ని చంపకుండా వారు ఒక గోతులో పడేసి, ఇష్మాయిలిటీస్ వచ్చినప్పుడు ఇష్మాయిల్ వాళ్ళకి అమ్మేసినట్టు అక్కడ మనకు కనపడుతుంది. సో దే బాట్ ఇట్. సో ఇట్ వాజ్ సోల్డ్ బై ద బ్రదర్స్. అమ్మేశారు. సో ఉండకూడదు, ఇంతే మా మీద అధికారం చూపిస్తాడేమో అని వారికి ఒక అసూయ, జెలసీ. సో జెలసీ అనేది వారిలో క్రియేట్ అయ్యింది. ఆ జెలసీ ఏం చేసింది, సెపరేట్ చేసినట్టు మనం చూస్తున్నాం. జెలసీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎప్పుడు ఆ జెలసీ వస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథం అదే చూపిస్తుంది. మనం చూస్తే కేన్ అండ్ ఏబేల్ మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏంటి, అసూయ, ఇద్దరి మధ్యన ఆ జెలసీ. వి సీ ద జెలసీ. యాకోబు ఏషావు విషయంలో చూస్తే అక్కడ కూడా జెలసీయే, అక్కడ కూడా అసూయ. ఎక్కడ మా అన్నకి దీవెనలు వెళ్ళిపోతాయా అని అక్కడ కూడా అదే జరిగింది. నేను చెప్పుకుంటూ పోతే ఈ 12 మంది కుమారుల్లో జోసెఫ్ అధికారంగా ఉండటం ఏంటి మా మధ్యన అని వారందరూ జెలసీ పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. చూస్తే ద కంటిన్యూస్ ద జెలసీ. అపవాది ఏదో విధంగా అన్నదమ్ముల మధ్యన రావడము, వారి మధ్యన ఏదో ఒక స్విచ్ పెడతాము, వారిని సెపరేట్ చేయడం మనం చూస్తున్నాం. అప్పుడు బైబిల్ కాలంలోనే కాదు, ఇప్పుడు కాలంలో కూడా అదే ఉంది. అన్నదమ్ములైనా ఎవరైనా సరే సిచ్యువేషన్స్ అనేది వారికి అనుకూలంగా ఉండదు. సమ్టైమ్స్ ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరికి నచ్చదు. దెర్ ఇస్ నో బాండ్ బిట్వీన్ దెమ్, స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండదు. అపవాది ఎప్పుడు సెపరేట్ చేయాలనుకుంటాడు. అందుకనే జాయింట్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఏమైపోతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసి ఉండడానికి ఇష్టపడరు. దెర్ ఇస్ నో బాండింగ్. ద బాండింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. సో ఆ బాండింగ్ స్ట్రాంగ్ లేనప్పుడు ఎప్పుడు కలిసి ఉండరు. దే గెట్ సెపరేటెడ్.
ఇక జోసెఫ్ విషయంలో చూస్తే జోసెఫ్ నమ్మేశారు. జోసెఫ్ ఐగుప్తులో ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో ఐగుప్తుకు వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్న ఒక వ్యక్తి ఆయన కొంటాడు. ఆయన వ్యక్తి పేరు ఏంటి అక్కడ రాయబడిన ప్రకారం మనం చూస్తే పోటిఫర్ అని అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. సో పోటిఫర్ ఏం చేస్తాడంటే కొంటాడు. ఈ బాయ్స్ ద జోసెఫ్ ఒక ధనం ఇచ్చి ఆయన కొనుక్కుంటాడు. ఒకసారి మనం చదువుదాం 39:1 వచనం చదువుదాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో ఒక ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోటిఫరునొక్క ఐగుప్తుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. ఆయన కొన్నాడు అని అక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో ఈయన ఎవరు? పోటిఫర్. మనం చూస్తే పోటిఫర్కి అర్థం ఏంటంటే సూర్య దేవుడు, సూర్య దేవత లేకపోతే సూర్య దేవుడు, సూర్య దేవత ఆర్ సూర్య దేవుడు. పోటిఫర్కి అర్థం అది. అంటే ఇతను ఏం చేసేవాడంటే సూర్య దేవతని ఆరాధించేవాడు. అతనికి జీవితంలో దేవుడు ఎవరంటే సూర్యదేవుడు, అంటే సూర్యుడిని నమ్మేవాడనమాట. సూర్యుడే దేవుడు, సూర్యుడు వెలిగిస్తాడు, ఆ వెలిగే మనకు శక్తినిస్తుంది. సూర్యుడు లేకపోతే మనం ఉండలేము, ఆయన దేవుడిగా ఉండాలని ఆయన జీవితంలో ఆ సూర్యుడిని ఆరాధించేవాడు. సో సూర్యుడిని ఆరాధించేవాడు, సూర్యుడికి మొక్కేవాడు. అలాంటి పోటిఫర్ మనం చూస్తాం. ఒక అన్యుడు, ఈజ్ జెంటైల్. సో ఈ జెంటైల్, సో దేవుడు ఎవరో తెలియదు, యెహోవా ఎవరో తెలీదు, జీవంగల దేవుడు ఎవరో తెలీదు ఈ వ్యక్తికి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఫరో దగ్గర పనిచేసేవాడు అన్నమాట. సో హై అఫీషియల్, ఒక ఆఫీసరు, ఒక క్యాప్టెన్గా ఉన్నాడు. సో ఒక క్యాప్టెన్ అంటే ఆయన సైనికుడు, దాంట్లో అధిపతి. సో ఆయన చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఎందుకంటే ఒక సైనికుడు అంటే దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, చాలా ధనం కూడా వ్యక్తి దగ్గర ఉంటుంది. సో చాలా ధనవంతుడు. సో జోసెఫ్ని కొన్నాడని అక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ హ్యాస్ పర్చేస్డ్ మార్కెట్లో కొన్నాడు, తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఇట్స్ ఎ హై ప్రొఫైల్, చాలా హై ప్రొఫైల్ వ్యక్తి. అండ్ ఇంకొకటి ఏం తెలియజేస్తుందంటే ఐగుప్తుడు అని అంటారు. ఐగుప్తుల హృదయం ఎలాంటిదంటే వాళ్ళది మంచి హృదయమా? కానే కాదు. దే ఆర్ ద వర్స్ట్ పర్సన్స్ అట్ దట్ టైం, వర్స్ట్ పీపుల్ ఆ టైంలో. దేవుడు అన్నాడు ఐగుప్తుకి వెళ్ళకండి అనేవాడు దేవుడు. ఐగుప్తుల హృదయంలో మంచి కాదనేవాడు దేవుడు. ముందుగానే దేవుడు తెలియజేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. అబ్రహాంతో కూడా మాట్లాడాడు. అబ్రహాము కూడా మోసపోయాడు, ఐగుప్తులోనే మోసపోయాడు. అండ్ ఇసాకు కూడా మోసపోయాడు. ఐగుప్తుల హృదయములు మంచి కాదు. దే హ్యావ్ కరప్టెడ్ హార్ట్స్ మాట, కరప్టెడ్ హార్ట్. అందుకనే వారు నమ్మొద్దని. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దాదాపు చాలా ఇయర్స్ తర్వాత వారు ప్రయాణం చేసినప్పుడు కూడా చాలామంది ఐగుప్తులు కూడా వచ్చేసారంటే ఇశ్రాయేల్ ప్రజలతో. వారు ఏం చేశారు? ఇశ్రాయేల్ హృదయాలను మార్చేసినట్టు మనం చూస్తున్నాం. దే చేంజ్ ద హార్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్స్. దే చేంజ్డ్. వారు ఒక హృదయము ఈజీగా మార్చేయగలరు. అలాంటి ఐగుప్తులు వారు మంచివారు కాదు. వారు అన్య దేవతలకి వారు ప్రార్థన చేస్తారు. వారు దే బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్, విగ్రహారాధన ఎక్కువ వారిలో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వారిలో ఉన్నది ఏంటంటే మమ్మీస్ అంటారు. మమ్మీస్ అంటే ఏంటో ఒక పిరమిడ్లకు తయారు చేస్తారు. పిరమిడ్లా తయారు చేసి వారు ఏం చేస్తారంటే ఒక చనిపోయిన బాడీని ఏం చేస్తారంటే పిరమిడ్లో పెడతారు. చాలా ఇయర్స్ ఉంటాయి. ఆల్ స్పైసెస్ అన్నీ పెట్టి చాలా ఇయర్స్ ఉండేలా చూస్తారు వారు. సో దే బిలీవ్ ఆన్ ఆల్ దీస్ డెడ్ బాడీస్ అన్నిటిని వారు బిలీవ్ చేస్తూ ఉంటారు. వారి హృదయం అనేది చాలా కరప్టెడ్ హృదయం అన్నమాట. సో దేవుడు ఇష్టపడలేదు ఈ ఐగుప్తు వారిని ఇష్టపడలే. గాడ్ ఈ నెవర్ లైక్ దెమ్. ఎందుకంటే వారి హృదయంలో ఎప్పుడు దేవునితో లేవు. అది కూడా ఫరో విషయం చూస్తే ఫరో కూడా చాలా కఠినంగా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలను పంపించాడు. దేవుడు అడుగుతాడు, మోషే ద్వారాగా దేవుడు అడుగుతాడు, బట్ ఈ డజంట్ గివ్ పర్మిషన్. దేవుడు ఆయన హృదయం బండరాయిగా మార్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడే మార్చాడు, కఠిన హృదయంగా మార్చాడు. ఎందుకంటే గాడ్ చాలా 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 దేవుడు ఓపుతో ఉన్నాడు. దేవుడు పేషెన్స్ అనేది దేవుడు పోయింది. దాదాపు 10 తెగులు తీసుకొచ్చాడు. 10 తెగులు తీసుకొచ్చినా కూడా మారలేదు. ఫరోలో ఏ మార్పు రాలేదు. సో వారి హృదయము చాలా కఠినమైన హృదయం.
కఠినమైన హృదయం, చెప్పినా వారు వినరు. అలాంటి ఐగుప్తులను మనం చూస్తున్నాం. సో ఈ పొటిఫర్ ఎవరంటే ఒక ఐగుప్తుడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో ఐగుప్తుడు జోసెఫ్ని కొన్నట్టు మనం చూస్తాం. హై ప్రొఫైల్ వ్యక్తి, సూర్య దేవుణ్ణి ప్రేమించిన మొక్కే వ్యక్తిని మనం చూస్తున్నాం, ఒక అన్యుడు. అలాంటి అన్యుడు ఏం చేశాడు? జోసెఫ్ని కొన్నాడు అని అక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. హి హస్ పర్చేస్డ్ జోసెఫ్. జోసెఫ్కి అర్థం ఏంటండి? జోసెఫ్కి అర్థం ఏంటి చూస్తే సమృద్ధి. జోసెఫ్కి అర్థం ఏంటి? సమృద్ధి, యాడ్ ఆన్, ఇంక్రీజ్, సమృద్ధి, అబండెన్స్ మనం చూస్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఈ 44 ఏం చేశాడంటే ఒక అబండెన్స్, ఒక సమృద్ధిని కొన్నట్టు మనం చూస్తున్నాం. సమృద్ధిని కొన్నాడంటే జోసెఫ్ ఎవరు? సమృద్ధిని కొన్నాడంటండి. యూనో ఇట్స్ అమేజింగ్. 44 విషయంలో మనం చూస్తే అమేజింగ్. ఆల్రెడీ ధనవంతుడు, గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని మనం చూస్తున్నాం, గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఈ 44 మనం చూస్తే 44 అక్కడ జోసెఫ్ని కొన్నప్పుడు జోసెఫ్లో ఏం చూసాడో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ హీ సా ఇన్ జోసెఫ్లో ఏం చూసాడో తెలియదు కానీ బట్ హీ వాజ్ ఇంప్రెస్డ్. జోసెఫ్ని చూసి చాలా ఇంప్రెస్ అయినట్టు మనం చూస్తున్నాం. హీ వాజ్ ఇంప్రెస్డ్ బై జోసెఫ్. చాలా ఇంప్రెస్ అయ్యాడు. చాలా ఇంప్రెస్ అయ్యి జోసెఫ్ని కొన్నట్టు మనం చూస్తున్నాం. సో ఆయన పర్చేస్ చేస్తాడు, ఒక విలువైనదని కొన్నట్టు మనం చూస్తున్నాం, ఒక విలువైన వ్యక్తిని కొన్నట్టు మనం చూస్తున్నాం. సమృద్ధిని దేవుడు ఇస్తాడండి. గాడ్ సేస్, బైబిల్లో దేవుడు అన్నట్టు చూడండి, మీరు ఫలించండి, నిండించండి అంటున్నాడు, సమృద్ధిగా ఉండమంటున్నాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ అస్ టు బీ ఇంక్రీజ్. గాడ్ ఆల్వేస్ వాంట్ అస్ టు బీ అబండెన్స్. దేవుడు సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు మనకి. దేవుడు ఎప్పుడు సమృద్ధిగా ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ఎప్పుడు మనతో ఉండాలనుకుంటాడు. సమృద్ధిగా ఇచ్చి మనల్ని దీవించాలనుకుంటాడు, ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ 44 మనం చూస్తే 44 ఒక సమృద్ధినే ఇంటికి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. సమృద్ధి, అన్నయ్యలు వద్దన్నారు, సమృద్ధి మాకు వద్దు, ఈ సమృద్ధి మాతో ఉంటే మాకేంటంట, మాకెప్పుడు కీడే, ఈ సమృద్ధి ఉంటే మేము ఎప్పుడు తక్కువగానే ఉంటాం, ఈ సమృద్ధి మాతో ఉండకూడదని చెప్పి ఈ సమృద్ధిని ఏం చేశారంట, బయటకు పంపించేస్తారు. మాతో ఉండకూడదు, సమృద్ధి ఎప్పుడు ఉండకూడదు. కానీ ఈ సమృద్ధిని ఎవరు పట్టుకున్నారు? పొటిఫర్ పట్టుకున్నాడు. సమృద్ధిని పొటిఫర్ పట్టుకున్నాడు. గాడ్ గివ్స్ అబండెన్స్. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు అబండెన్స్కి ఇస్తాడంటే, దేవుడు ఇచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. వెన్ యూ హోల్డ్ ఇట్, ఇట్ విల్ బి విత్ us. ఇచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. గాడ్ దేవుడు ఇవ్వాల్సిన సమయంలోనే దేవుడు ఇస్తాడండి. ఇవ్వాల్సిన సమయంలోనే దేవుడు ఇస్తాడు. ఆయన దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం బలంగా పట్టుకోవాలి. ఇక్కడ 44 బలంగా పట్టుకున్నాడు, సమృద్ధిని బలంగా పట్టుకున్నాడు. ఈ సమృద్ధిని బలంగా పట్టుకుని ఇక్కడ తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. ఇట్ వాజ్ గాడ్స్ గిఫ్ట్ టు పొటిఫర్. జోసెఫ్ వాజ్ గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్. మనకు కూడా దేవుడు ఒక్కొక్కరిని దేవుడు గిఫ్ట్గా ఇస్తాడండి. దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ మనం పట్టుకోవాలి. ఇట్స్ అ వాల్యుబుల్ గిఫ్ట్. మనం ఏం చేస్తామంటే గిఫ్ట్ని ఒక్కోసారి ఏం చేస్తాం, దూరం పెట్టేసుకుంటూ ఉంటాం. వీ డోంట్ వాంట్ దిస్ గిఫ్ట్ అంటాం మనం. ఇది వద్దు, నాకు వద్దని చెప్పి మనం దూరం పెడతా ఉంటాం. కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని మనం బలంగా పట్టుకోవాలి. యూ నీడ్ టు హోల్డ్ ద గిఫ్ట్ వాట్ గాడ్ గివ్స్. దేవుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ని బలం పట్టుకోవాలి. ఇట్స్ 44కి రావాల్సిన గిఫ్ట్ ఇది ఇచ్చాడు దేవుడు. ఒక అన్యుడికి దేవుడు ఇచ్చాడు గిఫ్ట్. ఇంకో 44 దేవుడు అనుకున్నాడు, 44 దగ్గర ఉంటే జోసెఫ్ ఖచ్చితంగా మహాల్కి వెళ్ళాలి. రాజ్మహల్ నుంచి దేవుడు అక్కడ నడిపించాలనుకున్నాడు జోసెఫ్ని. అందుకనే ముందుగానే ఆ రాజ్మహల్కి పంపించినట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ సమృద్ధిని కొన్నట్టు మనం చూస్తున్నాం. 44 సమృద్ధిని కొన్నాడు. మూడోది ఇందు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, చదువు కింద భాగంలో మనం చదువుకుంటే 2వ వచనంలో మనం చదువుకుంటే 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపుకి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు యెహోవా అతనికి తోడై ఉండడని
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానులు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక. సో మూడోది 44 నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అతను ఏం చూశాడంటే యెహోవా శక్తిని చూసినట్టు మనం చూస్తున్నాం. ఒక అన్యుడు, అతనికి నమ్మకం ఏంటంటే ఈ సూర్యుడు ఉంటే చాలు అనుకున్నాడు. ఈ సూర్యుడిలో చాలా శక్తి ఉందని అనుకున్నాడు. సూర్య దేవత, సూర్య దేవుడిలో ఆ శక్తి ఉంది. ఉదయమే ఆరాధించేవాడంటే సూర్య దేవుడికి. ఈ సూర్య దేవుడి నుంచి ఏదో ఒక నాకు అద్భుతం జరుగుతుంది అనుకునేవాడు అంటండి. సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, సమ్ మిరకిల్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అనుకునేవాడు అంటండి. కానీ చూస్తే వారింటిలోనే జోసెఫ్లో ఎవరిని చూశాడంటండి? యెహోవాని చూసానట్టు అక్కడ బైబిల్ తెలియజేస్తుంది. యెహోవా జోసెఫ్తో ఉన్నాడని నమ్మాడంటండి. యెహోవా జోసెఫ్తో ఉన్నాడని చూడండి. అంటే చూడండి, మేబీ ఆ ఇంటిలో జోసెఫ్ ప్రార్థన చేసాడేమో. యెహోవాకు ప్రార్థన చేసినట్టు ఇక్కడ ఎక్కడా కనపడదు, కానీ మేబీ అక్కడ ప్రార్థన చేశాడేమో. మేబీ ఆ ఇంట్లో ఒక ప్రార్థన స్థలం పెట్టుకున్నాడేమో జోసెఫ్. ఆ ప్రార్థన స్థలంకి వెళ్ళి ప్రార్థించాడేమో. మేబీ వి డోంట్ నో వాట్ జోసెఫ్ హస్ డన్ ఇన్ హిస్ హౌస్. ఆ ఇంట్లో, ఆ మహల్లో జోసెఫ్ ఏం చేశాడో మనకు తెలియదు, కానీ అతనిలో ఏం చూశాడంట? యెహోవాని చూశాడని బైబిల్ తెలియజేస్తుంది. హి హస్ సీన్ ద పవర్ ఆఫ్ ద గాడ్ ద ఆల్మైటీ. ఒక అన్యుడు ఎవరిని చూశాడంటే దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూశాడు. that is the miracle happened in Potiphar's life. Potiphar's life. అంటే చూడండి, దేవుడి శక్తి కనపడిందంటండి. దేవుని శక్తి అది ఎవరికి కనపడుతుందండి? దేవుని శక్తి ఎవరికి కనపడుతుంది? హూ విల్ సీ? హృదయం మంచిది ఉంటే ఖచ్చితంగా వారికి కనపడుతుంది అంటండి. హృదయం శుద్ధిగా ఉండాలి. బట్ చూడండి, ఇక్కడ జోసెఫ్ ప్రార్థన, ఆయన ప్రార్థన జీవితము చూసి అతనిలో దేవుడు ఉన్నాడు అని నమ్మాడంటండి. ఈ బిలీవ్డ్. పొటిఫర్ చూసి జోసెఫ్ని చూసి దేవుడు ఉన్నాడని నమ్మ. చూడండి, మనము అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో నువ్వు మారు. చాలామంది ఏం చేస్తారంటే నువ్వు మారు అంటారు. ఎందుకు మారాలి? వై షుడ్? ఏమైనా పొటిఫర్ దగ్గరికి వెళ్ళి జోసెఫ్ అన్నాడా, నువ్వు మారిపో, యెహోవా జీవం గల దేవుడు, నువ్వు సూర్య దేవుడికి నువ్వు ఆరాధిస్తున్నావు, ఏంటి దేవుడు కాదు, నిజం దేవుడు కాదు అని అన్నాడా? లేదు. యూనో ఒక అన్యుడు మారాలన్నా ఎలా మారతాడంటే నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి. నీ జీవితం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. నువ్వేసే ప్రతి మార్గము పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం చూసి ఖచ్చితంగా ఒక అన్యుడు మారతాడు. అరే, నేను సూర్యదేవుడిని ఆరాధిస్తున్నా, నా సూర్యదేవుడే నిజమైన దేవుడు అనుకున్నా, కానీ ఆ దేవుడి కంటే ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యెహోవా అని నమ్మిన పొటిఫర్ను మనం చూస్తున్నాం. ఈ బిలీవ్డ్ ఎంత నమ్మకం వచ్చిందంటే ఇక్కడ పొటిఫర్ జోసెఫ్ స్థితిని మార్చాడు. ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆయన ఒక స్లేవ్, అంటే లోపల ఇంటిలో పనిచేసేవాడు. అలాంటి వాడిని ఇప్పుడు ఏం చేశాడు చూడండి, ఒక అటెండెంట్గా పెట్టుకున్నాడు. అంటే ఒక పిఏగా చేసుకున్నాడు. పిఏ అంటే పక్కనే మీరు అనుకుంటారు పిఏ అంటే ఏంటో, పిఏకి చాలా విలువైంది. పిఏ సీఎం కంటే ఎక్కువ, మీకు తెలుసో తెలీదు. ముందు పిఏని పట్టుకుంటే చాలు మీ పని అయిపోతుంది. గమనించండి. మీరు సీఎం దగ్గరకో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటారేమో మీరు పని అవ్వాలని. లేదు, పక్కనున్న పిఏని పట్టుకోండి, మీ పని చక్కగా అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది పిఏకి. ఇక్కడ జోసెఫ్ని పిఏ చేసినట్టు మనం చూస్తున్నాం. పిఏ పర్సనల్ అటెండెన్స్ అయిపోయాడు. ఇప్పుడు పర్సనల్గా అన్ని పనులు చూస్తున్నాడు. పొటిఫర్ కావాల్సిన పనులన్నీ చూసుకుంటాడు. ఇలాగా ఈయన అతనికి పిఏ అయ్యాడు. అతనిలో దేవుణ్ణి చూసి దినదినము అతను ఏమయ్యాడంటే వర్ధిల్తున్నాడు. అక్కడ బైబిల్ వర్ధిల్లాడంటే అంటే దినదినము
ఏమైందంట, గృహం ఏమైపోయిందంట, మారినట్టు మనం అంటే చూడండి, సమృద్ధి మీ ఇంటికి వచ్చిందనుకోండి, సమృద్ధి మీ ఇంటికి వచ్చిందనుకో, అది ఎప్పుడు వర్ధిల్తుందంటండి, ఎప్పుడు వర్ధిల్తుందంటండి. అక్కడితో ఆగిపోతుంది. సమృద్ధి ఇంకేమవుతుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చినప్పుడు, ఆ సమృద్ధి దేవుడిచ్చినప్పుడు మనం పట్టుకోవాలి, బలంగా పట్టుకోవాలి. ఇక్కడ పొటిఫర్ పట్టుకున్నాడు, బలంగా పట్టుకున్నాడు. అండ్ గాడ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. దేవుడు ఇంకా వర్ధిల్లేలా చేశాడంటండి ఆ పొటిఫర్ గృహంలో. చూస్తే యెహోవా శక్తిని చూసినట్టు మనం చూస్తున్నాం, ఒక కన్యుడు మారినట్టు మనం చూస్తున్నాం, శక్తిని తెలుసుకున్నట్టు మనం చూస్తున్నాం, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. 4వది ఇక్కడ మనం చూస్తే పొటిఫర్ ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. ఈ గాట్ సో మచ్ పవర్. దినదినము వర్ధిల్లాడంటండి. ఎవరిని మట్టి? జోసెఫ్ మట్టి దినదినము వర్ధిల్లాడని బైబిల్ తెలుసు. అంటే జోసెఫ్ని పక్కన పెట్టలేదు, అంటే ఈ సమృద్ధిని దూరం పెట్టలే, సమృద్ధిని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి, ఆయనకు దగ్గరగా తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడంట, ఫస్ట్ దూరంగా ఉన్నాడు, ఇప్పుడు దగ్గర అయ్యే కొద్దిగా ఇంకా సుప్రీం పవర్ అంటండి. 44 ఇంకా సుప్రీం పవర్లోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. గాడ్ బ్లెస్సెస్. దేవుడిచ్చిన గిఫ్ట్ని మనం బలంగా పట్టుకుంటే దినదినము వర్ధిల్లుతారంటండి, దినదినము వర్ధిల్లుతారు. ఇక్కడ 44 కూడా అలా దినదినము వర్ధిల్లినట్టు మనం చూస్తున్నాం. ఇంకా సూర్యదేవుడు ఏంటండి, సూర్యదేవుడు పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు యెహోవా కనపడుతున్నాడు. ఎక్కడ చూసినా యెహోవా కనపడతారు. 44 ఇంటిలో యెహోవాయే కనపడుతున్నాడు, జీవం గల దేవుడే కనపడుతున్నాడు. వావ్, ద మైటీ గాడ్ ఈస్ బీన్ వాచ్డ్. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఎవరింటిలో? 44 ఇంటిలో దేవుని శక్తిని చూస్తున్నారు, దేవుని శక్తిని. జక్కయ్య మే చెట్టెక్కి అంటున్నాడు, నేను ఏసైని చూడాలి, ఏసై ఎక్కడ ఉన్నాడని చూడాలనుకున్నాడు. ఏసై ఎక్కడ ఉండాలని చూసుకో, ఏసైని ఒక్కసారి చూస్తే సరిపోతుంది అనుకున్నాడు, ఒక్కసారి చూస్తే సరిపోతుంది అనుకున్నాడు. పొట్టోడు కనపడదు, ఎక్కితే దేవుడు కనపడ్డాడు, ఏసై కనపడ్డాడు. ఏసై ఎక్కడ ఉన్నాడని దూరం చూస్తున్నాడు, ఏసై కనపడతలేడు, దూరం చూస్తున్నాడు. ఎక్కడున్నాడా ఏసై అని వెతుకుతున్నాడు, జనంలో వెతుకుతున్నాడు, ఏసై కనపడలేదు. ఏసై ఎక్కడున్నాడు? ఆయన పాదాల దగ్గరే నిలబడి ఉన్నాడు అన్నమాట. చెట్టు పైన ఉన్నాడు, కింద నిలబడి ఉన్నాడు. జక్కయ్య పైన ఏం చేస్తున్నావు, కిందకి దిగిరా అన్నాడు. దిగిరాగానే ఏసై అంటాడు, జక్కయ్య నడు, మీ ఇంటికి వస్తానన్నాడు. ఇక్కడేం చేస్తున్నాను? నేను మీ ఇంటికి ప్రయాణం చేస్తా, మీ ఇంటికే వస్తున్నా, కిందికి రా. ఈ మేడ్ చెట్టు ఏంటి, కిందికి దిగిరా అంటే వెంటనే ఎలా దిగాడో తెలియదు, పొట్టాడు, దిగాడు. అయ్యా అన్నాడు. ఇంటికి రాగానే ఏమైంది? ఏందా మొత్తం మారిపోయింది. వెలుగుతో నింపేశాడు ఏసయ్య, వెలుగుతో నింపేశాడు. చూడండి, ఇప్పుడు అంటున్నాడు, నాదున్నదంతా ఇచ్చేస్తానయ్యా, నువ్వు వచ్చావు చాలు. దేన్ని ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడు. కానీ ఇంటికి ఏమొచ్చిందంట? సమృద్ధి వచ్చింది. ఏసయ్య సమృద్ధి. ఏసయ్య రాగానే చూడండి, వెలుగుతో నింపబడ్డది. జక్కయ్య వెలుగుతో నింప, గృహంలో వెలుగు. బయట ఉన్న వారందరూ, ఏంటి ఈ పాపి ఇంటికి ఏసయ్య రావడం ఏంటి, ఈ పాపి ఇంటికి ఏసయ్య రావడం ఏంటి, ఈ పాపి ఇలా మారడం ఏంటి? నిజంగా మారాడు జక్కయ్య అంటే, నిజంగా మారాడు. ఎవరి దగ్గర అయితే లంచం తీసుకున్నాడో వారి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, అయ్యా నీ దగ్గర లంచం తీసుకున్నాను కదా, ఎనుగో నేను డబ్బులు ఇస్తున్నాను, నా ఏసై నన్ను మార్చేశాడని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ఎనుగో వారికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. డబ్బులు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అదే కాదు, నాదున్న ధనం అంతా నేను విధవాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాడు. వా, హృదయం మార్చేసినట్టు మనం చూస్తున్నాము. దేర్ వాజ్ లైట్, వెలుగు వచ్చినట్టు మనం చూస్తున్నాం జక్కయ్య ఇంటిలో. ఈ 44 గృహం కూడా మారిపోయింది, వెలుగుతో మారిపోయింది. దేర్ వాజ్ అ పవర్, ఎవ్రీవేర్ పవర్ చూస్తున్నాం మనం. 5వది మనము ఇతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, 44 నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, దయ చూపించాడంటండి. ఎవరి మీద దయ చూపించాడు? జోసెఫ్ మీద దయ చూపించాడు. దయ చూపించేలా దేవుడు చేశాడు. ఈ షోడ్ ద ఫేవర్ ఆన్ టు 44 అని మనం చూస్తున్నాం. దయ చూపించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, నువ్వు దయ చూపిస్తే ఎవరి మీద? దేవుని బిడ్డల మీద నువ్వు దయ చూపించినప్పుడు అంట, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడంట నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలోకి వస్తాడంటండి. దేవుడు నీ జీవితంలోకి వచ్చి అద్భుతం చేస్తాడండి, కార్యాలు చేస్తాడంటండి. ఎస్తేర్ను కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దయ చూపించేలా చేశాడంటండి.
ఇతరుల దగ్గర నుంచి దయ చూపించేలా చేయడం. అందరు అన్యులే, నపుంసకులే ఉన్నారు అక్కడ మహాల్లో. నపుంసకులేంటి, రాజేంటి, వీళ్ళందరూ అన్యులేంటి, అందరూ ఎస్తేర్ వైపు ఏం చూపించారంట? దయా చూపించినట్టు మనం చూస్తున్నాం. దయ చూపించినట్టు మనం చూడండి. ఈ వ్యక్తి దయ చూపించాడంటే ఇతని హృదయం ఎలాంటిదో ఇక్కడ మనం నేర్చుకోవాలి. వీ నీడ్ టు సీ ద హార్ట్ ఆఫ్ పొటిఫర్ హృదయము కనికరం గల హృదయంగా మనం చూస్తున్నాం. దయ చూపించే హృదయంగా మనం చూస్తున్నాం. దయ చూపించాడు. హీ హ్యాడ్ ద లవ్ ఇన్ హిస్ హార్ట్. ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాం పొటిఫర్. సో హీ హ్యాడ్ షోన్ ద ఫేవర్ ఆన్ టు జోసెఫ్. నో, అలా తక్కువ మంది ఉంటారండి ఐగుప్తులో. ఈ పొటిఫర్ని మనం చూస్తున్నాం. దయ చూపించాడంటండి, దయ చూపించే వ్యక్తిగా మనం చూస్తాం. సో వీ నీడ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ఫేవర్. ఒకరి మీద మనం దయ చూపించాలండి, కోపము ద్వేషము కాదు. ఒకరు వర్ధిల్లుతున్నారంటే వారి మీద మనం దయ చూపించాలంట. అయ్యో జోసెఫ్ వర్ధిల్లిపోతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు అని అనుకున్నాడా పొటిఫర్? అనుకోలే. ఇంకా దయ చూపించినట్టు మనం చూస్తున్నాం. పొటిఫర్లో ఎవరు కనపడ్డారు? దేవుడు కనపడతాం మొదలుపెట్టాడు. ఎలాగా? ఆయన హృదయాన్ని దేవుడు మార్చేశాడు, దయ చూపించేలా చేశాడు. గాడ్ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ హిజ్ లైఫ్. దేవుడు అతని జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టాడు. ఎవరి ద్వారా? జోసెఫ్ ద్వారా జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నట్టు మనం చూస్తాం. నీ ద్వారా ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో. అంటే ఇక దేవుడు ఒక విషయం తెలియజేస్తున్నాడు పొటిఫర్ ద్వారా. ఒకరి మీద మనం దయ చూపించాలి. దయగల హృదయం మనలో ఉండాలండి. అన్యులేంటి, ఎవరైనా సరే మనము వారి మీద దయ చూపించాలి. వారు మాట్లాడతారు, వారు అంటారు, మనల్ని కోపం తెప్పిస్తుంది. కానీ మనము వారి మీద ఏం చేయాలి? దయ చూపించాలి, కనికరం చూపించాలి. దే డోంట్ నో ద ట్రూత్. వారికి నిజం తెలియదు. మన ప్రేమతో వెళ్ళాలని దేవుడు తెలుసు. ప్రేమతో వెళ్ళాలి, ప్రేమతో మాట్లాడాలి. నీ జీవితము పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా వారు మారుతారు. దేవుని శక్తిని చూస్తారు వారు, యేసయ్య శక్తిని వారు చూస్తారు, వారు ముందుకు వెళ్తారు. ఆ రోజే మనము ఇతని నుంచి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. హి వాజ్ బ్లెస్డ్. చూడండి, కింద లైన్లో చదువుకుంటే చూడండి, హి వాజ్ సో మచ్ బ్లెస్డ్. చదవమ్మా, 6 చదువు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిండుదా తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు. 5 చదవమ్మా. 5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. చూడండి, అన్నిట్లో దీవించబడ్డాడంటండి పొటిఫర్. అన్నిట్లో దీవించబడ్డాడు. ఎందుకు? ఒక విలువైన దాన్ని పట్టుకున్నాడు. ఒక విలువైన దాన్ని ఏం చేశాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక విలువైన దాంట్లో ఏం చూశాడు? నీతిని చూశాడు, పరిశుద్ధతను చూశాడు. అంటే చూడండి, నీ ఇంట్లో పరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడంటే, అది ఇల్లేంటి, బయట ఏంటి, పొలం ఏంటి, అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడని అక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. గాడ్ విల్ బ్లెస్ ఇన్ ఎవ్రీథింగ్. విలువైన దాన్ని నువ్వు పట్టుకోవాలి. యేసయ్యను నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో, క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, బలంగా పట్టుకుంటావో, విశ్వాసం అంతా అతని పేరు మీద పెట్టుకుంటావో, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. యు ఆల్వేస్ బీ బ్లెస్డ్. దేవుడు ఎప్పుడు నేను బ్లెస్ చేస్తావు అంటాడు. నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడండి. నో, గాడ్ విల్ లీడ్ యూ ఇన్ హిస్ ప్రెజెన్స్. మనం ఎప్పుడు యేసయ్య అంటాడు, ఒక గృహానికి వచ్చి దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకో, మీరు చేయాల్సింది ఒకే ఒక పని, మీరు తగ్గించుకోండి అంటాడు. అక్కడ దేవుడు యేసయ్య చెప్పింది ఒకటే, మీరు తగ్గించుకోండి అంటాడు. ఏం తగ్గించుకోమన్నాడు? స్థలం. ఇక్కడ ఏంటంటే, ఇదిగో మీరు విలువైన స్థలం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారేమో, నేను ముందు కూర్చోవాలి, నాకు ప్రధాన స్థలం నాకు కావాలి, ఇంపార్టెంట్ స్థలం కావాలని మీరు అనుకుంటారేమో. దాన్ని ఎప్పుడు మీరు కోరుకోకండి. అది ఎప్పుడు కోరుకోకండి. మీరు ఎప్పుడు చిన్న స్థితిని కోరుకోండి, లాస్ట్ని కోరుకోండి, లాస్ట్ని కూర్చోండి మీరు అంటే.
లాస్ట్ నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే నువ్వు వెనక్కుంటావో అప్పుడే నువ్వు హెచ్చించబడతావు. సీరియస్గా అప్పుడే హెచ్చించబడతావు. అరే నాకు ఇవ్వలేదురా ప్లేసు, నేను అంత చేసా, నేను జీవితంలో అంత చేసా, అయినా కానీ నాకు ఆ స్థలం రాదు. నో, ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవాలంటే అండి. దేవుని బిడ్డలుగా మనం ఎంత తగ్గిపోతామో అంతలా దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటండి. గాడ్ విల్ బ్లెస్ దాట్. గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ దాట్. యూనో, మనము ఆ చోటుని మనము చూడాలంటండి. చిన్న స్థలం. గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్. ఓ పాస్టర్ గారు, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన ఎప్పుడు బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. యూనో, ఒక ప్రొఫెషనల్ ప్రీచర్ ఏం కాదు. ఆయన చేసిన ఒక మంచి సేవ ఏంటంటే, ఆయన ట్రైబల్స్ మధ్యకి వెళ్ళి, వీరి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఒక మ్యారేజ్కి ఇన్వైట్ చేశారంట ఆయన్ని. అందరూ చాలా గొప్ప వ్యక్తులు వచ్చారు అక్కడ. ఆయనకి మంచి కార్డు వారికి పంపించారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది, మొదటి ఇన్విటేషన్ పెద్ద ఫంక్షన్కి పిలిచారని ఆయన వెళ్ళారంటండి. వెళ్తే అందరూ పెద్ద పెద్దలు ఉన్నారంట అక్కడ. అందరూ పెద్ద పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద. ఏంటి అందరూ అక్కడ కదా. ఈ పాస్టర్ గారు ఏం చేసిన, వెనక సీటు ఒకటి ఉంటే ఖాళీ ఉంటే వెనక సీట్లో వెళ్ళి కూర్చున్నారంట. వెనక సీటు. అయ్యో నేను ఫ్రంట్ వెళ్ళలేను, నేను ఫ్రంట్కి వెళ్ళి అంత నా స్థితి అది కాదు, ఈ వెనక సీటే అని చెప్పి వెనక సీట్లో కూర్చున్నాడంటండి. ఎందుకంటే అంత ఆరాధన జరుగుతుంది అక్కడ. ఆరాధన జరిగిన తర్వాత అదే మ్యారేజ్ సెరమనీ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ తండ్రి గారు, పెళ్ళికొడుకు తండ్రి గారు, ఆ పాస్టర్ గారిని అక్కడే చూసారంట లాస్ట్లో. అంటే పెద్ద పెద్ద స్పీకర్లు కూడా ఉన్నారంట పక్కనే. ఈయన వెంటనే ఆయన పేరు పెట్టి పిలిచాడంటండి. మైక్లో పేరు పెట్టి వెళ్ళి, పాస్టర్ గారు మీరు రావాలి ముందుకంటే. అందరిలో ఎక్కడో వెనకలో ఉన్న సీట్లో కూర్చున్న వ్యక్తి నిలబడి పాస్టర్ గారు అలాగ వస్తుంటే ఈ పాస్టర్ గారు ఒక్కసారి గుండె జారిపోయిందంట. అయ్యా నేను ఎక్కడున్నాను, నా స్థలం ఏంటి, నా స్థితి ఏంటి, అలా నడుచుకుంటూ వస్తే అలా ఆలోచించుకుంటూ కన్నీరు అలా వస్తున్నాయంట. ఆ స్టేజ్ మీదకి రాగానే ఇంకా ఆ పాస్టర్ గారు ఆ తండ్రి గారిని హత్తుకుని ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన ఇంకా తట్టుకోలేకపోయాడంట. ఆయన నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యా దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎక్కడో నేను ట్రైబల్స్ మధ్యన, వీరి మధ్యన, వారి మధ్యన నేను సేవకుడు, ఒక పెద్ద ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేసి అందరి ముందు ఇంకా చాలా గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు అక్కడ. జాన్ వెస్లీ లాంటి వారు ఉన్నారు స్టేజ్ మీద. కానీ నా చేత ఒక మామూలు వ్యక్తి, ఒక చిన్న పాస్టర్ని ఎక్కడో సువార్త ప్రకటించుకున్న వ్యక్తిని, అలాంటిది ఈరోజు నన్ను ఆ స్టేజ్ మీదకి పిలిచి ఎంతలా చేశారంటే, ఆ దేవుడు, నా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత గొప్ప దేవుడు. ఈరోజును మనము ఎప్పుడు చిన్న స్థితిని మనం కోరుకోవాలి. చిన్న స్థితి. దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, ఉన్నతమైన ఒక స్థితికి తీసుకొస్తాడంట. గాడ్ విల్ ఆల్వేస్ రేజ్ అవర్ హెడ్. ఆయన ఎప్పుడు ఇది అది అని తక్కువ చోటు, అందరినీ సమానంగా చూసే దేవుడు మన దేవుడు, సమానం చూసే దేవుడు. ఇక చూడండి 44 అంటండి, అన్ని విషయాల్లో దీవించబడ్డాడంటండి. ఎందుకంటే విలువైన దాన్ని పట్టుకున్నాడు కాబట్టి, సమృద్ధిని ఇంటిలో పెట్టుకున్నాడు కాబట్టి అంత గొప్పగా దీవించబడ్డాడు. 44 7 మనం చూస్తే చూడండి 19 ఏం జరుగుతుందో చూడండి అతని జీవితంలో. 19 కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించిన స్థలంలో వేయించెను. అపవాది నార్మల్గా ఉంటాడా? అపవాది ఏం చేస్తాడంటే చూడండి, వెన్ గాడ్ బ్లెస్సెస్, దేవుడు మనం బ్లెస్ చేసినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు అపవాది ఊరికనే ఉంటాడా? ఊరికనే నిలబడతాడా? ఊరికనే అదంతా ఎంజాయ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటాడా? లేదు. పుట్టిపర్ ఎవరిని ప్రేమిస్తున్నావు? జీవంగల దేవుడిని
భక్తుడిని నువ్వు పట్టుకుంటావా? అరే సూర్యదేవుడిని, నేను ఉన్నాను ఇక్కడ, ఎలా మర్చిపోతావు నువ్వు? నన్ను ఎలా మర్చిపోయావు? అంతకాలం నీతో ఉన్నా, ఏమైపోయావు? ఏదో యెహోవా నీ జీవితంలోకి వచ్చే, యెహోవా నీ ఇంటిలోకి వస్తే నన్ను మర్చిపోతావా నువ్వు? నేను చేసేది అంతా వెళ్ళిపోయిందా? మర్చిపోయావా? యూనో అప్పుడప్పుడే దేవునిలోకి వచ్చిన వారు ఎంతో విశ్వాసంగా ఉంటారు అంట. చెప్పిన మాటలు విని ఏం చేస్తామంట? విలువైన దాన్ని మనం ఏం చేస్తామంట? బయట పెట్టేస్తాం. విలువైన దాన్ని, సమృద్ధిని మనం తీసుకెళ్ళి బయట పెట్టేస్తాం. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీకు నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు దేవుడు. God is saying that I am going to give you the abundance life. నిత్య లైఫ్ నీకు ఇస్తాను అంటున్నాడు. ఎటర్నల్ లైఫ్ నీకు ఇస్తాను అంటున్నాడు. అక్కడ ఏంటో మరణం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, నీకు సమృద్ధమైన జీవితం నీకు ఇస్తాను, అది నాతో నువ్వు ఉంటావని దేవుడు అంటున్నాడు. అలాంటి జీవితాన్ని మనం ఏమంటున్నాం? వద్దు అంటున్నాం. ఎవరు మాటిండి? అపవాది మాట విని. అపవాది మాట విని మనం ఏం చేస్తున్నాం? బయట పెట్టేస్తున్నాం. అపవాది మాట విని దూరం చేసేస్తున్నాం మనం. వీఆర్ నాట్ కన్సిడరింగ్ దమ్. ఎంత దూరం పెడుతున్నామంటే దగ్గరకు కూడా రానివ్వట్లేదు మనం. ఇక చూడండి, పోటిఫర్ జీవితంలో అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుకున్నాడు. దేవుడు జోసెఫ్తో ఉన్నాడని తెలుసు, దేవుడు శక్తి అతని మీద ఉందని తెలుసు, దయ చూపించాడు. అలాంటి హృదయంలోకి ఏం తీసుకొచ్చాడు చూడండి అపవాది. ఏం తీసుకొచ్చాడు చూడండి, మాటలు విని అని అక్కడ పడాడు. మాటలు విని ఏం చేశాడు? విలువైన దాన్ని పక్కన పెట్టేశాడు. విలువైన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఒక జైల్లో పెట్టేశాడు. జోసెఫ్ని అడిగాడా? జోసెఫ్ నిజమేనా అని అడిగాడా? జోసెఫ్ నువ్వు చేసావా? నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముతున్నాను అని అడిగాడా? అడగలే. He didn't ask any question. He directly విని, ఆ మాటలు విని ఏం చేశాడంట? తీసుకెళ్ళి రాజులు, ఖైదీలు, ఎక్కడైతే ఖైదీలు ఉంటారో ఖైదీల్లో పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇట్స్ గివెన్ అ బిగ్ పనిష్మెంట్. చాలా పెద్ద పనిష్మెంట్ ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. చాలా పెద్ద పనిష్మెంట్. అంటే చూడండి, పోటిఫర్ ఎవరి మాటలు విన్నారు చూడండి. భార్య ఏమన్నా మంచిదా? లేదు. అది పోటిఫర్ కూడా తెలుసు, భార్య మంచిది కాదని తెలుసు. ఈ నోస్ ఇట్, తెలుసుండి కూడా చూడండి, కోపముతో రగిలేను అని అక్కడ. కోపం జోసెఫ్ మీద, పోటిఫర్ భార్య మీద, ఎవరి మీద కోపం రగిలిందంటే. కోపంలో మనం ఏం చేస్తామంటే విలువైన దాన్ని ఏం చేస్తాము? బయట పంపించేస్తూ ఉంటాం. విలువైందని కూడా మనం ఏం చేస్తాం? చూడం. ఇది విలువైందని కూడా మనం చూడం. చేతిలో ఏముంటే ఇస్తారు. ఒక ఆమె చేతిలో బైబిల్ అన్నది, బైబిల్ ఇసిరి పడేసిందంటండి. కోపంలో ఏది ఉంటే అది ఇసిరేయటమే. నో వీ డూ దాట్. ఇక్కడ పోటిఫర్ కూడా అదే జరిగేది జీవితంలో. పోటిఫర్ విలువైంది దాన్ని ఏం చేశాడు? ఇంటి నుంచి బయట పెట్టేశాడు. చూడండి, జోసెఫ్ ఎక్కడికైతే వెళ్తున్నాడు అక్కడంతా దీవెనే, సమృద్ధమైన దీవెన అక్కడ పొందుకున్నాడు. కానీ విలువైంది దేవుణ్ణి దూరం పెట్టుకున్నాడు, యెహోవాని దూరం పెట్టేశాడు. చూడండి, జోసెఫ్తో పాటు ఎవరు వెళ్ళిపోయారు? దేవుడు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ మధ్య నుంచి అంట ఎవరు మహిమ వెళ్ళిపోయింది? అక్కడ దేవుని మహిమ వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎజ్కేల్ గ్రంథంలో దేవుని మహిమ వెళ్ళిపోయిందంటండి. ఎజ్కేల్ అంటాడు, ఇదిగో నేను చూస్తున్నా దేవుని మహిమ విడిచిపెట్టినట్టు. ఐ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇజ్రాయెల్ అంటాడు. ఒక్కసారి దేవుని మహిమ వెళ్ళిందండి, మళ్ళీ తిరిగి రాదు. దేవుని మహిమ నీతో ఉన్నప్పుడే పట్టుకునుండు. హోల్డ్ ఆన్ టు ఇట్. ఆ శక్తిని పట్టుకునుండు. రిసీవ్ ఇట్. ఎవరో మాటల ద్వారా అపవాది మాట్లాడుతుంది. అది ఊరికనే ఉండదు, అది మాట్లాడుతుంది. ఓబుతో మాట్లాడింది, భార్య ద్వారా మాట్లాడింది, ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడుతుంది. అది మాట్లాడుతుంది. విలువైన దాని దూరం పెట్టి యూదా ఇస్కరియోతు యేసయ్యతోనే ప్రయాణం చేశాడు. 12 మందిలో ఒక శిష్యుడిగా ఉన్నాడు. ఒక విలువైన స్థలము పొందుకున్నాడు. ఒక విలువైన స్థానం అది. అరే
యూదా ఇస్కరియోతు వెళ్ళి ఎవరి మీద ప్రార్థన చేయి పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు స్వస్థతలు పొందుకున్నారు. ఇట్ ఈస్ ఎ రికార్డ్, బైబిల్లో రికార్డ్ అయి ఉంది. ఇద్దరిద్దరు వెళ్ళి వారు అనేక మందిని స్వస్థత పరిచారంటండి. ఇద్దరిద్దరు వెళ్ళి, ఆ ఇద్దరిలో యూదా ఇస్కరియోతు కూడా ఒకడు చెయ్యి పెడితే స్వస్థత పొందుకున్నారు. దేవుడు యూదా ఇస్కరియోతు ద్వారా అద్భుతం చేశాడు. అదొకటే కాదు, ధనం అనే ఆ చంచి ఏం చేశాడు, ఆ బ్యాగ్ కూడా చేతిలో పెట్టాడు యూదా ఇస్కరియోతు. అరే నువ్వు దొంగతనం చేయకు, ఇంకా ఆశ కలిగి ఉండకు అని దేవుడు తన హృదయముని మార్చి ధనము సమృద్ధిగా అతని చేతిలో పెట్టాడు. సమృద్ధి అండి, సమృద్ధి. నువ్వు ఈ కాయిన్స్ నేనుంటే నేనున్నాను, నేను లేను నువ్వు ఆలోచించవేమో యూదా ఇస్కరియోతు. అందుకునే నువ్వేం చేస్తున్నావు, ఈ బ్యాగ్ని చేతిలో పెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ని క్యారీ చేయండి. సో ఈ శిష్యులు ప్రయాణం చేస్తున్నారంటే, యేసయ్యతో ప్రయాణం చేస్తున్నారంటే, ఎప్పుడు యూదా ఇస్కరియోతు అంటాం బ్యాగ్ భుజాల మీద మోసేవాడంట, బ్యాగ్ మోసేవాడంట. అయ్యో ఎంతమంది తీసుకొచ్చేవారు యేసయ్య దగ్గరికి, అయ్యా ఇదిగో అయ్యా ఇదిగో అయ్యా అని తీసుకొచ్చేవారు. ఆ ధనమంతా యూదా ఇస్కరియోతు మోసాడు, భుజాల మీద మోసాడు. అంత సమృద్ధమైన ధనము యూదా ఇస్కరియోతు భుజం మీద పెడితే ఎంతకు అమ్మేశాడండి? 30 నాణేలకు అమ్మేశాడు. చూడండి ఏం బ్రతుకు, ఏం బ్రతుకు. మాటలు విన్నాడు. ఎవరి మాటలు? యాజకులు, ప్రధాన యాజకులు మాటలు విని, ఇదిగో ఆ వ్యక్తి మాకు కావాలి, ఆ వ్యక్తిని తీసుకురా. ప్రధాన యాజకులు మాటలు విని పడిపోయాడు. చూడండి అపవాది మాట్లాడతాడు, మాటలు విన్నావా పడిపోతావు. ఏమైంది లాస్ట్కి? అమ్మేశాడు, యేసయ్యని అమ్మేశాడు. విలువైన దాన్ని ఏం చేశాడు? అమ్మేశాడు. యేసయ్యని 30 నాణేలకి అమ్మేసినట్టు మనం చూస్తున్నాం. యూ హ్యావ్ సోల్డ్ ఫర్ 30 సిల్వర్ కాయిన్స్. యేసయ్యని అలా అమ్మేశాడు. చూడండి ఈరోజు విలువైంది యేసయ్య, విలువైన యేసయ్య నీలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. అమ్మేస్తున్నావా? పొటిఫర్లాగా నువ్వు దూరం పెట్టేస్తున్నావా? బయట పంపించేస్తున్నావా దేవుడిని? చాలా జాగ్రత్త, ఉన్నది కూడా పోతుంది అంటాడు దేవుడు. ఇట్ విల్ గో విత్ దాట్. అన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా యూదా ఇస్కరియోతులో ఏమీ లేదు, జీవితంలో ఏమీ లేదు. ఏముంది? ఒక ఉరితాడు కనబడ్డది. ఇంకా భరించలేకపోయాడు. అయ్యో నేను యేసయ్యని నమ్మేశానా, నా గొప్ప దేవుడిని నన్ను నమ్మేశానా, నేను మెస్సయ్యా నేను గుర్తించలేదే, 30 నాణేలకి నేను నమ్మేశాను అని చెప్పి ఉరేసుకుని చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, గమనించండి. ఆ 30 నాణాలు కూడా ఆ ప్రధాన యాజకులు తీసుకోలేదంట, ఎవరు తీసుకోలేదంట. అది పాపంతో ఉన్న డబ్బు, ఆ పాపంతో ఉన్న ధనం మాకొద్దు అన్నారంట. అంటే చూడండి, గమనించండి. గాడ్ సేస్ టుడే, ఈరోజు విలువైంది మనము పట్టుకోవాలి, విలువైన దాన్ని మనము మన ఇంటిలో పెట్టుకోవాలి. అది పోయిందా విల్ లూజ్ ఎవ్రీథింగ్. 44 అన్ని విషయాల్లో దీవించబడ్డాడు, కానీ ఎప్పుడైతే జోసెఫ్ని బయట పెట్టాడో యెహోవా కూడా బయటికి వెళ్ళిపోయాడు. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. కానీ చాలామంది ఏమంటారంటే ఇదే 44 అంటారు, బైబిల్ గ్రంథంలో అంటారు, పండితులు అంటారు ఏంటంటే ఇదే 44 కుమార్తె అయిన ఆసీనతనిచ్చి వివాహం జోసెఫ్కి ఇచ్చి చేస్తాడని అంటారు. కానీ అది అంతవరకు నిజమో, అదే 44 లేకపోతే వేరే 44 అయితే మనకు తెలియదు. కానీ చాలామంది అంటారు ఇదే 44, ఈ 44 కుమార్తెనే వివాహం చేసుకుంటారని. అది వేరే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను మళ్ళీ మారాడా లేదో మనకైతే తెలియదు. కానీ బట్ హీ హాస్ లాస్ట్ ద వాల్యుబుల్ థింగ్. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడిని మనము పరిశుద్ధంగా మనం ఆరాధిస్తే, పరిశుద్ధంగా మన హృదయంలో పెట్టుకుంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, విడిచిపెట్టలేడు. కానీ మనము ఆయన దూరం పెట్టిన యూదా ఇస్కరియోతు లాగా 44 లాగా మనము దేవుడిని బయట పెడితే ఉన్నది కూడా మనం అన్నీ పోగొట్టుకుంటాం. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. యేసయ్యా
ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా తండ్రి. అవును దేవా తండ్రి. ప్రభువా, పొటిఫర్ మా జీవితంలోకి తీసుకొచ్చి దేవా తండ్రి, ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా తండ్రి. పొటిఫర్ ప్రభువా ఒక విలువైన దాన్ని పట్టుకున్నాడు ప్రభువా, సమృద్ధిని ఇంటికి తీసుకొచ్చాడు ప్రభువా. ఆ సమృద్ధి దేవా తండ్రి తన జీవితాన్ని మార్చింది ప్రభువా, గృహాన్ని మార్చింది ప్రభువా. ప్రతి చోటు మారినట్టు మేము చూస్తున్నాం ప్రభువా. అవును దేవా తండ్రి, మా జీవితంలో విలువైంది మీరు మాత్రమే ప్రభువా, మీరు మాత్రమే ప్రభువా. మీరుంటే మాకు చాలు ప్రభువా, మీరుంటే మాకు చాలు ప్రభువా. మా ఇంటిలో మీరు ఉండాలి ప్రభువా. జక్క ఇంటికి మీరు వచ్చి దేవా వెలుగును తీసుకొచ్చారు ప్రభువా, అదే వెలుగు మాలో ఉండాలి ప్రభువా, మా గృహంలో ఉండాలి ప్రభువా, మా కుటుంబంలో ఉండాలి ప్రభువా. అవును దేవా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా తండ్రి. అవును ప్రభువా. ఎస్ గాడ్ జీసస్. అందరము ప్రార్థన చేద్దాం, అందరము ప్రార్థన చేద్దాం. విలువైన దాన్ని కొన్నాడు, మనం విలువైన దాన్ని పట్టుకున్నాం, క్రీస్తుని పట్టుకున్నాం. మనం ఆయన మనల్ని కొన్నాడు, యేసయ్యే మనల్ని కొన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. We are more precious, we are more precious, you are more precious. నువ్వు చాలా విలువైన దాన్ని, విలువైన వాడివి నువ్వు. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యని దూరం పెట్టకు, అపవాది మాటలు వినకు, అపవాది మాటలకి నువ్వు లోబడకు, దేవుని దూరం చేసుకోకు. యేసయ్య తండ్రి, బిడ్డలు మీరు ముట్టండి దేవా తండ్రి. ఇంకా దేవా మీ సన్నిధిలో బలపడి ముందుకు వెళ్ళాలి చూడండి. దినదినము దేవా బిడ్డలు వర్ధిల్లేలా చూడండి ప్రభా. దినదినము దేవా దేవుని బిడ్డలను దీవించండి దేవా. పొటిఫర్ని ఏ విధంగా అయితే దీవించావో బిడ్డలను మీరు దీవించండి దేవా తండ్రి. దేవా జోసెఫ్ విశ్వాసము దేవా మార్చేసింది దేవా తండ్రి. పొటిఫర్ జీవితాన్ని మార్చింది, గృహాన్ని మార్చింది ప్రభా. అనేక దీవెనలు తీసుకొచ్చింది ప్రభా. అవందేవా విశ్వాసంగా ఉంటే అద్భుతాలు చేస్తారని మనం చూస్తున్నాం ప్రభా. మా జీవితంలో అద్భుతాలు చేయండి దేవా, కార్యాలు చేయండి దేవా తండ్రి. ఆలయం కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా, అది మీ సన్నిధి తీసుకొస్తున్నాం ప్రభా. మీ చేతుల్లో ఉంది ప్రభా, మీరే నడిపించండి ప్రభా. అద్భుతం చేయండి దేవా తండ్రి. ఒక మంచి హాల్ దేవా తండ్రి మాకు బ్లెస్ చేయండి దేవా తండ్రి. ఉన్న ప్రతి కుటుంబంని మేము ముట్టండి దేవా. ప్రతి కుటుంబంలో దేవా తండ్రి సమృద్ధి ఉండేలా చూడండి, సమృద్ధి ఉండేలా చూడండి దేవా. ఎస్ గాడ్ జీసస్. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చో.